నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. నమస్కారం, మా ఛానల్కి స్వాగతం. ఈరోజు రాశి ఫలాలను తెలుసుకోబోతున్నాం. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల వారి గ్రహ సంచారం ప్రభావం ఎలా ఉండబోతుంది, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం, విద్య, శుభ సూచికలు ఎలా ఉండబోతున్నాయి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఇది ఏ రాశి వారై ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొదటిగా మేషరాశి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అవసరమైన ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభించదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై శ్రద్ధ చూపిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృషభ రాశి ఫలితం. ఆర్థికంగా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మిథున రాశి ఫలితం. ఉద్యోగస్తులకు అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రగతి కనిపిస్తుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులలో సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటక రాశి ఫలితం. అదృష్టం కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. పితృ సమస్య, ఆస్తులు లేదా పాత వివాదాల విషయంలో అనుకూల నిర్ణయాలు వస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. దైవ దర్శనం భాగ్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తదుపరి సింహరాశి. ఆరోగ్య విషయంలో మిక్కిలి జాగ్రత్తగా వహించాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండడం మంచిది. బంధువులతో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే సూచనలు ఉన్నవి. పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ ఓర్పుతో అధిగమిస్తారు. తొందరపడు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. కన్యా రాశి ఫలితం. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటలో పడతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అనుకూలమైన రోజు. వ్యాపార విస్తీరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి తులారాశి. శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు లేదా పాత వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. రుణ విముక్తి కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వృశ్చిక రాశి ఫలితం. సంతాన, విద్యా, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు వింటారు. మేధోపరమైన పనులలో మరియు పోటీ పరీక్షలలో విజయం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ధనుసు రాశి ఫలితం. గృహ వాహన సౌఖ్యాలు కలుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇల్లు లేదా భూమి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతమవుతాయి. పనులలో కొంత శ్రమ ఉన్నప్పటికీ చివరికి విజయం సాధిస్తారు. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. మకర రాశి ఫలితం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తోబుట్టువుల నుండి ఊహించిన సహాయం అందుతుంది. చిన్నపాటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. కమ్యూనికేషన్ మరియు వీడియో రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. తదుపరి కుంభరాశి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. మాట చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. విలువైన వస్తువులు లేదా ఆభరణాలు కూర్చుకుంటారు. సమాజంలో మీ మాటకు గౌరవం, విలువ పెరుగుతుంది. మీనరాశి ఫలితం. మనసు కొంచెం చంచలంగా ఉంటుంది. ఊహాజనిత ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. శారీరక శ్రమ, అలసట పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సొంత నిర్ణయాల కంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. లక్ష్మీ ఆరాధన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.